హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో చేయడానికి టైం దొరికింది చేస్తున్నాను. బికాజ్ ఈ ప్రోడక్ట్ లేడీస్కి చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలి, తక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు ఆ టైంలోనే మనకి థింగ్స్ టైంకి కనిపించవు, దానివల్ల ఇంకా టైం వేస్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది మల్టీ కలర్ మల్టీపర్పస్ స్టోరేజ్ డ్రాయర్. ఈ స్టోరేజ్ బాక్సెస్ మనకి 6 to 7 కంపార్ట్మెంట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. మల్టీ కలర్ అనే కాకుండా సేమ్ కలర్ కూడా ఉంది, బట్ నాకు మల్టీ కలర్ది బాగా నచ్చింది. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ సైజెస్ ఆల్సో. దీంట్లో మనం జ్యువెలరీ అండ్ హెయిర్ డ్రైయర్స్, మన మేకప్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ఒక్క ప్లేస్లోనే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ చూడడానికి కూడా ఇది చాలా బాగుంది. దీనికి ఎక్కువ ప్లేస్ కూడా పట్టదు, ఏదో ఒక మూలలో దీన్ని అడ్జస్ట్ చేసేయచ్చు. అండ్ మనకి అన్నీ కూడా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటాయి. బట్ దీంట్లో ఏంటంటే మనం ఓన్లీ లైట్ వెయిట్ థింగ్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాము, బికాజ్ ఇది ప్లాస్టిక్ కదా. సో మనం ఓన్లీ లైట్ వెయిట్ థింగ్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాము. ఇక నేను అన్బాక్సింగ్ చేసేసాను. ఇదేంటంటే మనకి ఫిట్టింగ్ మనమే చేసుకోవాలి, మొత్తం మనమే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా సపరేట్గా ఇచ్చేసారు. బాక్సెస్ అండ్ స్టాండ్స్, ఎవ్రీథింగ్ మనకి సపరేట్గా వచ్చాయి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ దిస్. ఫస్ట్ మనం ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 4 స్టాండ్స్లా ఇచ్చారు కదా, ఫస్ట్ మనం అవి ఫిట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా దానిపైన మళ్ళీ 4 స్టాండ్స్లా ఇచ్చారు కదా, అది వన్ బై వన్ మనం ఫిట్టింగ్ చేసుకుంటూ రావాలి. నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను ఈ బాక్స్ పట్టిద్దా లేదా అని చెప్పి. అది కొంచెం టైట్గా ఉంది. ఐ థింక్ నేను రివర్స్లో ఫిట్ చేసినట్టున్నాను. సో మళ్ళీ అది ఓపెన్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిట్ చేసుకుంటూ వచ్చాను. నేను తీసుకుంది 6 కంపార్ట్మెంట్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ పడింది. మనకి 2 to 7 కంపార్ట్మెంట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇది మనం కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్రాండ్ని బట్టి మనకి ప్రైస్ ఉంది, బట్ ఎక్కువ రివ్యూస్ దేనికైతే ఉన్నాయో చూసి అది తీసుకోవడం మంచిదని నా ఒపీనియన్. మనం ఫిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అండ్ టైట్గా ఫిక్స్ చేయాలి, లేదంటే అది లూజ్ అయిపోయి బాక్సెస్ అన్నీ కూడా పడిపోతాయి. అలా అని మరీ స్ట్రాంగ్గా ఫిక్స్ చేసేయద్దు, బాగా ప్రెస్ చేస్తే అవి ప్లాస్టిక్ కదా, సో ఊడిపోతాయి అవి. సో కొంచెం గట్టిగా ఉండేలాగా మనం ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఓపెన్ సైడ్ అంతా వన్ సైడే వచ్చేలాగా చూసుకుని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కంపార్ట్మెంట్స్ రాంగ్గా ఫిక్స్ చేశాను. సో మళ్ళీ ఆ 2 తీసి మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాను. సో జాగ్రత్తగా చూసి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఫైనల్లీ ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం బాక్స్లో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఫేవరెట్ కలర్స్ అలా ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చాను. నాకైతే ఇది చూడడానికి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.